సంఘటన ఏదైతే మన తోటి న్యాయవాది మన న్యాయవాద మిత్రుడు ముస్తఫా గారు మీద నిన్న హత్యాకాండం ఏదైతే జరిగిందో మేమందరం అడ్వకేట్లం కూడా నాంపల్లి కోర్టు నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు దానికి అనుగుణంగా మేమందరం కూడా కోర్ట్స్ బైకాట్ చేసి మేము ధర్నా నిర్ణయించినాము. ఇటువంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా బురాను ఇంకొంతమంది అడ్వకేట్ల మీద కూడా జరిగింది ఈ సంఘటన. ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కావద్దని కూడా మన సీనియర్ న్యాయవాది కాలేరు వెంకటేష్ గారు కూడా మొన్న లాస్ట్ అసెంబ్లీ సెషన్లో అతను కూడా ఈ అమెండ్మెంట్ తీసుకురావాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని అసెంబ్లీలో అతను డిమాండ్ చేసిండు. అయినా కానీ ఎటువంటి కూడా చట్టం తీసుకురాలేదు. ఈ విధమైన చర్యల వల్ల అడ్వకేట్స్ కు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలకు న్యాయం జరగాలని, ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరగాలని ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా కోర్టు స్తంభాలను అది చేసుకుంటే వీళ్లకు మాకే అసలు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మేము అందరం అడ్వకేట్లను కూడా చాలా భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఈ సంఘటనకు సంబంధించి ఎవరు కూడా ఆ నిందితునికి ఎవరు కూడా వకాలత్ ఫైల్ చేయొద్దు. ముఖ్యంగా అందరిది మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ ముస్తఫాని అటాక్ చేసిర్రో అటువంటి నిందితునికి ఎవరు కూడా కోర్టులో వకాలత్ ఫైల్ చేయొద్దు. మా డిమాండ్ అది, ఫస్ట్ డిమాండ్ అది. ఏ ఒక్కరు కూడా అడ్వకేటు అతనికి వకాలత్ ఫైల్ చేయొద్దు. ముఖ్యంగా అది మేము ఎవరైనా అతనికి వకాలత్ ఫైల్ చేస్తే కనుక మేము అందరం కూడా అతన్ని ఈ కోర్టు నుండి బహిష్కరిస్తాం. మేము ఇటువంటి చర్యలు పునరావృతం కావద్దు. మేము గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి, త్వరగా తీసుకురావాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే మాకు ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. వి డిమాండ్ ఆవాజ్ దో.